యేసుక్రీస్తునామములో నా హృదయపూర్వక వందనాలు. పిల్లల యథారీతిగా 59వ రక్తదాన శిబిరాన్ని మనం ఏర్పాటు చేశాం. రక్తదానము ప్రాణదానం, అన్ని దానాల కన్నా రక్తదానం చాలా గొప్పది. దీని యొక్క ఇంపార్టెన్స్ కానీ ఇది ఎలా నడుస్తుందో 2 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. నిజంగా ఈ రోజుల్లో ఉన్న సేవకులందరిలోకెల్లా శ్రేష్టమైన సేవకుడు సత్యదేవుని ఉపాసకులు ఓఫ్రే గారు తన ప్రతి బర్త్డేకి, తన పుట్టినరోజు తనకు కేక్ కట్ చేయడం కాకుండా కొన్ని వందలాది మందికి, వేలాది మందికి ప్రాణదానం చేస్తూ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇటువంటి సేవకులకి నేనైతే ఇక్కడ చూడలేదు. అటువంటి సేవకుడికి మనము అనుచరులమైనందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను. అయితే ప్రియులారా, రక్తదానం మనం చేయడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయి. మొట్టమొదటి లాభం ఏంటంటే, మీరు రక్తం డొనేట్ చేసిన తర్వాత 24 hours లోపు మళ్ళీ కొత్త రక్తము జనరేట్ అవుతుంది. ఇది మొదటి లాభం. రెండో లాభం ఏంటంటే, మనం ఇచ్చిన రక్తాన్ని వాళ్ళు టెస్టులు చేస్తారు. కొన్ని ప్రాముఖ్యమైన టెస్టుల యొక్క రిపోర్ట్ కూడా మనకు ఉచితంగా వస్తుంది. ఇంకా మూడో సహాయం ఏంటంటే, దీని ద్వారా మనం రక్తం డొనేట్ చేసినప్పుడు మనకు అవసరమైనప్పుడు రక్తాన్ని వాళ్ళు ఇస్తారు. అన్నిటికంటే శ్రేష్టమైనది అవతల వేరే వాళ్ళ ప్రాణం నిలబడుతుంది. కాబట్టి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి సిద్ధపడండి, ముందుకు రండి. అయితే రక్తదానం చేసే వాళ్ళు తప్పకుండా బ్రేక్ఫాస్ట్ చేసి ఉండండి. రాత్రి మంచి నిద్ర ఇవన్నీ ఉన్న వాళ్ళే ఇవ్వండి. మీ వెయిట్ టైం చూసుకోండి. ఇక్కడ నాకున్న ఒక చిన్న ఎక్స్పీరియన్స్, 2 ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకరోజు మా నాన్నని నేను హాస్పిటల్ తీసుకెళ్ళాను. చాలా సీరియస్గా ఉండే, బ్లడ్ కావాలన్నారు. నేను బ్లడ్ కోసం వెళ్ళినప్పుడు బ్లడ్ బ్యాంక్లో ఏమన్నారంటే, మీరు బ్లడ్ ఇస్తే తప్ప మీకు ఇవ్వము అన్నాడు. నేనేమో మొదటిసారి బ్లడ్ ఇవ్వటము కొంచెం భయంగా ఉన్నాను. వాళ్ళేం భయపడద్దండి అని తీసుకున్నారు. నా బ్లడ్ తీసుకొని ఆ రోజుల్లో 2006లో 1200 రూపీస్ తీసుకొని నాకు బ్లడ్ ఇచ్చారు. అంటే బ్లడ్ బ్యాంక్ ఎలా పనిచేస్తుందో చెప్తున్నాను. ఆ తర్వాత నాకు అలవాటైన తర్వాత ఒకసారి రెడ్ క్రాస్కి వెళ్ళి నాకు నేనుగానే స్వతంత్రంగా వెళ్ళి నల్గొండ రెడ్ క్రాస్లో నా బ్లడ్ని ఇచ్చాను. అందులో స్టాఫ్ ఒక ఆమె నా ఫ్రెండ్ ఉంటే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నాకు ఎప్పుడు 2 సంవత్సరాల తర్వాత నాకు బ్లడ్ అవసరమైంది. అంటే నా ఫ్రెండ్ వాళ్ళకి వేరికి అవసరమైతే వెళ్ళి నాకు బ్లడ్ ఇస్తారంటే అడిగాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు ఎప్పుడు ఇచ్చారు అన్నాను. నేను ఇప్పుడు 2 years క్రితం ఇచ్చాను అంటే, 2 years క్రితం ఇస్తే మీకు ఇవ్వము, ఈ సంవత్సరంలో 1 year లోపు ఇచ్చిన వాళ్ళకే ఇస్తాము అన్నాడు. ఓకే, అలా ఇవ్వకుండా పర్లేదు, నేను కొనుక్కుంటాను, ఇవ్వండి అన్నాను. ఎంత అన్నాడో తెలుసా? 1500 రూపాయలు అన్నాడు. నేను కొనడానికి, అది కూడా ట్రాన్స్ప్లాంట్తో నేను కొనడానికి నల్గొండ రెడ్ క్రాస్ 1500 అన్నారు. హైదరాబాద్లో ఉన్న మన సంఘ బ్లడ్ బ్యాంక్ మొన్న ఒకరోజు మన ఆఫీస్కి ఫోన్ చేస్తే తెలిసింది, యేష్ బాబు గారి పేరు చెప్పి 4 యూనిట్స్ ఫ్రీగా తీసుకున్నారట. నేను చెప్పాను, యేష్ బాబు అన్నకు ఒకరే 4 తీసుకుంటే బాగోదన్నా, 2-3 1-2తో సరిపించండి, మిగిలిన డబ్బులు ఇప్పించండి అని చెప్పాను. అంటే ఓఫ్రే గారి తరఫున ఎవరైనా బ్లడ్ కోసం వెళ్తే ఫార్మాలిటీ చెప్తారు. ఫార్మాలిటీ ఎలా చెప్తారంటే, మీరు ట్రాన్స్ప్లాంట్ చేయండి అని చెప్తారు. ఫార్మాలిటీ ఆ స్టాఫ్ యొక్క బాధ్యత అది. ఎందుకంటే ఎడ్యుకేట్ చేయాలి. చాలా మందికి ఎడ్యుకేషన్ లేదు. ఇప్పటికీ చాలా మంది రక్తం లేక చచ్చిపోయే వాళ్ళు 100 మంది 1000 మంది ఉన్నారు. కాబట్టి ఎడ్యుకేషన్లో భాగంగా చెప్తారు. కానీ అయ్యగారి తరఫున మీరు వెళ్ళారంటే తప్పకుండా 1 లేదా 2 యూనిట్లు ఫ్రీగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక మాట మనకు చెప్తే మీరు అయ్యగారి ద్వారానే వెళ్ళారా లేదా తెలవడం కోసం మన వాళ్ళు ఎవరైనా నరసింహన్న, అబ్బులన్న ఎవరైనా ఫోన్ చేసి చెప్పారనుకోండి, వాళ్ళకి ఫ్రీగా ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ యొక్క సర్వీసెస్ సద్వినియోగం చేసుకోండి, అర్థం చేసుకోండి, దీనికోసం ప్రార్థన చేయండి. పోయిన సంవత్సరం మనం 96 యూనిట్లు ఇచ్చాము. ఈ సంవత్సరం 100కు పైగా యూనిట్లు రావాలని ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్.